హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సరి కొత్తగా ఏమో కాదు, కామన్ రెసిపీ మీకు తెలుసు. సో నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇట్స్ ఆలూ పనీర్, బట్ దాని గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేద్దాం. సో యా, చూడండి. అండ్ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా మంచి రెసిపీ. సో యా, లెట్స్ గో మేక్ ఇట్ అండ్ కిల్ ఇట్. ఏ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలో కాజు, కోకోనట్, ఆనియన్స్, టమాటో, డ్రై మెథి, కస్తూరి మెథి అండ్ డ్రై రెడ్ చిల్లీ, మగజ్, గసగసాలు అండ్ యాలకులు. ఓకే, లిట్ ఆలు కొంచెం, కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పనీర్. సో పనీర్ని అయితే క్యూబ్స్. సో ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే హీట్ చేసుకున్నాం. హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఎక్కువ హీట్ అయితే ఆయిల్ ఆన్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో అయితే మనం ఫస్ట్ ఈ డ్రై రెడ్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. దాంతోపాటు ఆనియన్స్ అండ్ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ కూడా వేసుకుందాం. వేసుకొని వెయిట్ చేద్దాం. యాలకులు వేసేసి కొంచెం దీన్ని ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. సో ఆనియన్స్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయాయి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయింది, దీంట్లో అయితే టొమాటో వేసుకుందాం. ఈ టొమాటో వేసుకున్న తర్వాత కాజు అండ్ మసాజ్ వేసుకుందాం. ఎందుకంటే కాజు ఇంకా మసాజ్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ బాయిలింగ్ టైం. సో అలా ఎప్పుడు ఏంటంటే టొమాటో తర్వాత ఇవి వేస్తే ఆ వాటర్లో కొంచెం బాగా బాయిల్ అయిపోతుంది. కొంచెం వాటర్ వేసి అయితే దీన్ని బాయిల్ అవనిద్దాము. ఒక 5 minutes బాయిల్ అయితే చాలు. బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసి దీన్ని బాగా మనము పేస్ట్ చేసుకున్నాము గ్రేవీ. సో స్మూత్గా పేస్ట్ రావాలి. సో దాన్ని బట్టి చేసుకున్నాం. మిక్సర్ గ్రైండర్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అది గ్రేవీ అవునిద్దాం. అప్పుడు వరకు ఏంటంటే మనము కట్ చేసుకున్న పనీర్ ఇంకా ఆలూనైతే ఫ్రై చేసుకున్నాం. కానీ దీంట్లో పెద్ద చాలా మంది పొరపాటు చేస్తుంటారు ఏంటంటే పనీర్ని ఫ్రై చేసిన తర్వాత నార్మల్గా ఎలా పీస్ పెట్టేస్తారు. సో అలా పెట్టకూడదు. ఎవ్రీ టైం యూ ఫ్రై పనీర్ ఫ్రై చేసిన తర్వాత అది సాఫ్ట్గా ఉండాలంటే, టెండర్గా ఉండాలంటే కంపల్సరీ మీరైతే వాటర్లో, కూలింగ్ వాటర్ అయినా నార్మల్ టెంపరేచర్ వాటర్లో అయినా ఆ పనీర్ ముక్కల్ని అయితే ఫ్రై చేసిన తర్వాత వేసేసేయాలి. అలా వేస్తే ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. కర్రీ చేసినప్పుడు మీకు అది ఆ స్టిఫ్నెస్ కానీ ఆ గట్టితనం అయితే రాదు. సో ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉండింది. ఈ పన్నీర్ అయితే వేస్తాను. సో చూడండి, పనీర్ అయితే ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అండ్ దీన్ని అయితే ఇప్పుడు కూల్ వాటర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. సో చేసుకుందాం. సో ఇలా కూలింగ్ వాటర్లో అయితే మనము పనీర్ని డిప్ చేసుకొని ఉంచుకోవాలి. సో పనీర్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడైతే ఆలూని వేసి ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. సో ఈ టైంలో ఆలూ అయితే ఫ్రై అయిపోయింది. ఆలూని ఇక్కడ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత అయితే గ్రేవీ ఏదైతే చేసుకున్నాం ఆ గ్రేవీ దీంట్లో వేసేద్దాం. సో ఈ గ్రేవీ కలర్ అయితే చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత రెస్టారెంట్ స్టైల్గా వచ్చిందో. సో సో గ్రేవీ వేసుకున్న తర్వాత 2 minutes అయితే నేను దీన్ని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీంట్లో కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకున్నాం. రన్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ టైంలో అయితే మీరు ఈ ఆలు ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసిన ఆలు అవి వేసుకుందాం. అవి వేసుకుంటే దీంట్లో మనకి డ్రై కస్తూరి మెథి ఏదైతే ఉందో ఆ కస్తూరి మెథి కూడా ఈ టైంలో వేసిద్దాం. సో ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎన్హాన్స్ చేసి వస్తుంది. సో యా, ఈ టైంలో ఒక 8 to 10 minutes అయితే దీన్ని కుక్ అవనిద్దాము ఇలా స్లో ఫ్లేమ్లో.
సో చూడండి గ్రేవీ అయితే ఎంత బాగా కుక్ అయిపోయింది. ఈ టైంలో అయితే మనము పన్నీర్ వేసుకున్నాము. పన్నీర్ వేసి కొరియండర్ ఏదైతే ఉందో ఆ కొరియండర్ వేసి దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా. సో అవర్ మలాయ్ పన్నీర్ అయితే రెడీగా అయిపోయాయి. సో చూడవచ్చు. సో దీన్ని రోటీ రైస్ దేంతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకైతే ఇదే రెసిపీ ఎంతతో క్లోజ్ చేద్దాం. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సెకండరీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ రీసెంట్లో అయితే ఒక 1 మంత్లో ఎలాగైతే మనం ఒక షూట్ ఎలా అంటే వేరే స్టేట్స్కి వెళ్ళేసి ఫుడ్ రివ్యూస్ ఎలాగైతే ఉంటాయో ఆ వీడియోస్ అయితే పెట్టబోతున్నా. సో దాని గురించి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచాలి, అప్పుడైతే మీరు చూడగలరు. సో ష్యూర్ అండ్ షార్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.